ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట రైతుల సహకారంతో తెల్లదేవరపల్లిలో నకిలీ ఎరువుల తయారీ కేంద్రంపై రైడ్ చేశారు అధికారులు. రాయల చిట్టిబాబు మామిడి తోటల్లో జరుగుతున్న అనధికారిక ఎరువుల ప్యాకింగ్ చేస్తున్నట్లు కొంతమంది రైతులు గుర్తించి అగ్రికల్చర్ ఆఫీసర్కు ఫోన్ చేశారు. తెల్లదేవరపల్లికి చెందిన కోరుకొండ వెంకటరామ్మోహన్ రావు అలియాస్ కోరుకొండ రాంబాబు గతంలో కూడా దొంగ ఎరువుల కేసులో నిందితుడిగా ఉన్నాడు. కొందరు వ్యక్తులు గుళికలను డీఏపీగా ప్రింట్ చేసిన బస్తాల్లోనికి మార్చి ప్యాకింగ్ చేస్తుండగా రైతులను చూసి బస్తాలు విడిచిపెట్టి పారిపోయారు. ఘటనా స్థలంలో 70 సంచుల గుళికలను, ప్యాకింగ్ సంచులను, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో నకిలీ ఎరువులు ఎవరు తయారు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గుళికలను శాంపిల్ పరీక్షకు ఎరువుల పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. రాజలక్ష్మి అండి నా పేరు. నిన్న రాత్రి తెల్లదేవరపల్లి రైతులు మామిడి తోటల వద్ద వారు బొలెరో వాహనం నుంచి మూటలుగా ఉన్న ఎరువుల్ని వేరే ఎరువుల సంచుల్లోకి మార్చుతున్నట్టు గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది. సంఘటనా స్థలానికి నేను వెళ్ళేసరికి ఆ వాహనం అవన్నీ కూడా వారు వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే 70 సంచులు మూటలు అక్కడ గుళికలు కలిగినవి అక్కడ మాత్రం ఉండడం జరిగింది. దాంట్లో 16 సంచులు అప్పటికే వాళ్ళు ప్యాక్ చేసి ఉన్నారు. మిగతా సంచుల్లో గుళికలు చూసినట్లయితే మరి అవి ఎస్ఎస్పి సంచుల్లోంచి డిఏపి సంచుల్లోకి వేసినట్లు కనపడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న ఎరువుల గుళికలన్నింటినీ కూడా తీసుకొచ్చి మా స్వాధీనంలో ఆ రైతు సేవా కేంద్రంలో రాత్రి ఇక్కడ భద్రపరచడం జరిగింది. దాని నుంచి శాంపుల్ తీసి ఎరువుల పరీక్షా కేంద్రానికి మేము పంపిస్తున్నాము. దాంట్లో వచ్చే రిపోర్టు బట్టి అందులో ఆ గుళికల్లో ఏముందనేది తెలుస్తుందండి. తదుపరి మన ఎరువుల చట్టం ప్రకారం దాంట్లో ఉన్న పరిస్థితిని బట్టి చట్టరీత్యా వారి పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కొంతకాలంగా తెల్లదేవరపల్లి గ్రామంలో కోరుకొండ రామ్మోహన్ రావు అనే వ్యక్తి నకిలీ మందులు విక్రయిస్తూ గతంలో కొన్నిసార్లు దొరికినప్పటికీ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కానీ గత రాత్రి 11 గంటలకు సొంత గ్రామమైన తెల్లదేవరపల్లిలో ఒక మామిడి తోటలో అక్రమంగా ఆటో నుండి ముందు వేరే బస్తాల్లోకి డంప్ చేస్తూ ఉప్పు మిషన్ పెట్టుకొని ఉప్పు వేస్తుండగా గ్రామ రైతులు కొంతమంది సమాచారం ఇచ్చారు. అప్పుడు మేము ఆ ఏరియాకి వెళ్ళి ఏవో గారికి సమాచారం ఇచ్చి, పోలీసు వారికి సమాచారం ఇచ్చి అక్కడ ఉండి ఆ మందులను 71 సంచిని మా సొంత ట్రాక్టర్లో లోడ్ చేసుకొని తీసుకొచ్చి ఏవో గారి సమక్షంలో రైతు భరోసా కేంద్రంలో డంప్ చేశాము. దీనిపై ఏవో గారు శశికళ మేడం ఎస్ఐ గారు స్పందిస్తూ ఇతన్ని కఠినంగా శిక్షించాలని, గతంలో ఎన్ని తప్పులు చేసినప్పటికీ వదిలేసినారు. మరలా అలాంటి తప్పు చేయకుండా కఠినంగా శిక్షించాలని రైతులను కోరుతున్నాము.